నమస్కారం, వెల్కమ్ టు NSR న్యూస్. హనంకొండ 7వ డివిజన్లోని కంచరకుంటలో 65 లక్షల రూపాయల నిధులతో అంతర్గత సీసీ రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలకు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, స్థానిక 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ 7వ డివిజన్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం నాకు చాలా సంతోషకరమని, అలాగే డివిజన్లో అనేక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, డివిజన్ అభివృద్ధి ఏకైక లక్ష్యమని, 7వ డివిజన్ ని ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మొహమ్మద్ అజీజ్ ఖాన్, ఎంపీ ఆనంద్, బొజ్జ సమ్మయ్య యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్ యాదవ్, మంద రాకేష్, నాగ సోమేశ్వరరావు, దినేష్, తోట పవన్ తదితరులు పాల్గొన్నారు. 7వ డివిజన్లో 65 లక్షల రూపాయల రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది. మరి నియోజకవర్గం ప్రతి డివిజన్లు తిరుగుతూ గతంలో మేము చేసినటువంటి పాదయాత్రలు కానివ్వండి, గతంలో తిరిగిన డివిజన్లలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అవన్నీ నోట్ చేసుకొని వాటిని పరిష్కరించే పనిలో భాగంగానే ప్రజాపాలనలో భాగంగా మరి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇందులో లైబ్రరీ అజీజ్ ఖాన్ గారు, కార్పొరేటర్ రాజు గారు, పవన్ మరియు కంచర్పుట్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ కూడా ఇలాంటి వాటిల్లో ప్రతి డివిజన్లో పాలు పంచుకొని ఎక్కడెక్కడ ఏ సమస్య ఉన్నా తక్షణం అక్కడనే పరిష్కారం చేయడానికి అధికార యంత్రాంగంతో పాటు వాళ్ళందరూ కూడా డిఈ గారు, ఈ గారు వీళ్ళందరూ కూడా ఆ సమస్యని ప్రారంభించడమే కాదు, కొబ్బరికాయలు కొట్టి గతం తిరిగే శంకుస్థాపనలకే పరిమితం కాకుండా అది పూర్తి స్థాయిలో కాంట్రాక్టర్ కూడా డెడ్ లైన్ టైం అనేది పెట్టి ఈ లోపల కంప్లీట్ చేయడానికి అధికార యంత్రాంగాన్ని ఫాలో చేయడానికి కూడా ఆలోచించారు. ములుగు జిల్లా మేడారం మహాజాతరలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనుల్లో వేగం పెంచి తొందరగా పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ డాక్టర్ ఏ శరత్ అన్నారు. మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ డాక్టర్ ఏ శరత్, డాక్టర్ ఈ వెంకట నరసింహారెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి మేడారంలో చేపడుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వనదేవతలను దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న మంచి నుండి క్యూ లైన్ ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం మేడారంలోని సమ్మక్క ఆదివాసీ భవనం అధికారులతో సమీక్షలో సెక్రటరీ మాట్లాడుతూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, పూర్తయిన పనులు భక్తులు అధికంగా ఇప్పటి నుండే వస్తున్నందున అందుబాటులోకి తేవాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. పారిశుద్ధ్యం, త్రాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి తెలియజేసేటట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. పార్కింగ్ స్థలాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సైన్ బోర్డులు, ఫ్లడ్ లైట్లు, త్రాగునీరు, టాయిలెట్ తదితర అన్ని చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం కొనసాగాలన్నారు. భక్తులకు చేపడుతున్న సౌకర్యాల కల్పనలో రాజీ పడవద్దని, ప్రతి అంశంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అన్నారు. స్టాళ్ల వద్ద డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పనులలో వేగం పెంచి చక్కగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి జాతరను విజయవంతం చేయాలన్నారు. సివిల్ పనులు మరో 7 రోజుల్లో పూర్తి కానున్నట్లు, రద్దీ నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు. పార్కింగ్ ప్రదేశాల్లో ఫ్లడ్ లైట్లు, బ్యాటరీ ట్యాప్లు తదితర మౌలిక వసతులు కల్పించాలని, వీఐపీ, వీవీఐపీ పార్కింగ్ కేంద్రం మధ్య రోడ్ను చదును చేయాలన్నారు. ప్రతి కేంద్రానికి ఒక మంచి పేరుతో సైన్ బోర్డ్, గేట్, ఎన్ని కార్లు పార్కింగ్ చేయొచ్చు వివరాలు ప్రదర్శించాలని అన్నారు. జంపన్న వాగులో లోతున్న ప్రాంతాలు గుర్తించి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక లెవెలింగ్ సక్రమంగా చేయాలని అన్నారు. అంతరాయం లేని నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ శబరీష్, ఐటీడీఏ పీఓ అంకిత్, అదనపు కలెక్టర్లు పి శ్రీజ, సి వేణుగోపాల్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ యాదవ్, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం శాంక్షన్ చేసిన డబ్బులతోటి ఇక్కడ చాలా పనులు జరుగుతూ ఉన్నాయి. దీని సందర్భంగా ఇప్పటికే సీఎం గారి ఆదేశానుసారం మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ మంత్రివర్యులు, అదేవిధంగా సీతక్క మేడం గారు, అదేవిధంగా మొడ్డా సురేఖ గారు, అదేవిధంగా
మరి పొన్నం ప్రభాకర్ గారు నలుగురి ఆధ్వర్యంలో మరి సిఎస్ గారి ఆధ్వర్యంలో వివిధ స్పెషల్ సిఎస్లు సెక్రటరీలు అందరూ ఒక సమీక్షా సమావేశం హైదరాబాద్ లెవెల్లో పెట్టి మరి అందరికీ దిశ నిర్దేశం చేశారు. త్వరితగతిన పనులు పూర్తి చేసుకొని వాటిని మరి భక్తులకు సౌకర్యంగా వెంటనే పూర్తి చేయమన్నారు. ఆ ఆదేశానుసారం ట్రైబల్ డిపార్ట్మెంట్ని సమన్వయం చేయమన్నారు. ఆ విధంగా ఈరోజు మరి ఇక్కడికి విచ్చేసి మరి వివిధ పనుల పురోగతిని చూస్తూ ఉన్నాం. నిజంగా చాలా అడ్వాన్స్గా ఎప్పుడు లేనంటే అడ్వాన్స్గా పనులు జరుగుతూ ఉన్నాయి. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యం వారిని సమన్వయం చేసుకుంటూ మరి అక్కడ ఆదేశానుసారం ఇక్కడ బాగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనుల పురోగతి కూడా చాలా బాగుంది. సో వారికి కూడా మరి అక్కడక్కడ మనం వాళ్ళు చేసిన పనులు ఏదో చూస్తూ ఉన్నాం. చాలా బ్రహ్మాండంగా ఈసారి మరి సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ఈరోజు పనులు కూడా ఇంకొక వారం రోజుల్లో 10 రోజుల్లో అన్ని పనులు పూర్తి అవుతాయి. ఆ డిపార్ట్మెంట్స్ కూడా ఆ విధంగా కృషి చేస్తూ ఉన్నారు. సో ఈ పనులన్నీ పూర్తయి మరి ఈసారి జాతర చాలా బాగా జరిగే విధంగా మరి చేస్తామని చూస్తాము. ఈ పనులు కూడా పురోగతి. జంగుబాయి జాతర నేపథ్యంలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేరామెర్రి మండలం గొంది గ్రామంలో గల జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. ఆదివాసులతో కలిసి వారి ఆచార సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జంగుబాయి ప్రాంగణంలో ఉన్నటువంటి గుహలోపాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ జంగుబాయి దేవత ఆదివాసుల ఆరాధ్య దైవమని, ఎవరు ఏది కోరుకున్నా కోరిక నెరవేర్చే దేవత అని అన్నారు. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన జంగుబాయి పుణ్యక్షేత్ర ప్రకృతిని ఎలాంటి హాని కలిగించకుండా అభివృద్ధి చేస్తామని, పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిధులు కేటాయించి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఆ సర్వీస్ లో ఎక్కడ పోయినా ప్రజలతోటి వాళ్ళ డ్యూటీ ఉంటది, ప్రజలతో వాళ్ళ అనుబంధం ఉంటది. ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం అయినా అక్కడ ప్రజలు గుర్తు పెట్టుకుంటారు, గుండెల్లో పెట్టుకుంటారు. కాబట్టి ఎప్పుడు సర్వీస్ అనేది తమ జీవితంలో నిత్య భాగంగా అధికారులకు ఉండాల్సిందే. ప్రజాప్రతినిధులు కూడా సేవకులే, తప్పకుండా ప్రజాప్రతినిధులు అనునిత్యం అందుబాటులో ఉండాల్సిందే. అట్లనే అధికారులు కూడా టైం టు టైం కాకుండా టైం తప్పి కూడా పని చేయవచ్చు. మేము వాస్తవానికి మొన్న రాత్రి 10 గంటలకు వస్తే కూడా మార్లవాయి మరి అధికార యంత్రాంగం అంతా వచ్చింది. నేను కూడా అక్కడికి వస్తానని అనుకోలేదు. ఈ రోజు కూడా నేను అంటే నా పర్సనల్ గా నేను ఇక్కడికి రావడం జరిగింది. సరే వారు కూడా ఇక్కడికి వచ్చారు. చాలా అంటే మాతోటని కాదు, ప్రజలకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మీడియా సోదరులు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడము, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడము, అధికారుల దృష్టికి తీసుకురావడం. కష్టం వస్తే నెగిటివ్ అప్రోచ్ కాకుండా ప్రజలు పడుతున్న కష్టం ఇది, ఇటు చూడండి అధికారులారా, ఇటు చూడండి ప్రజాప్రతినిధులారా, ఇటు చూడండి ఈ సమస్య పరిష్కరించండి ప్రభుత్వమా అనే విధంగా ఫస్ట్ ప్రజల యొక్క విన్నపాలను చేరే విధంగా మరి మీడియా సోదరులు కూడా తీసుకురావాలని కోరుతా ఉన్నాను. మీరు మరి తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు పాటుపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆసిఫాబాద్ లో కొంతమందికి ఇళ్ల జాగాలు ఇచ్చిరని కూడా మాకున్న సమాచారం. తప్పకుండా ఇప్పుడు కూడా మన సీఎం గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇళ్ల స్థలాల కేటాయింపు మీద మరి అక్కడక్కడ కూడా ఆర్డర్స్ ఇచ్చే విధంగా అధికారులకు చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఉన్నటువంటి వనరులను, అవకాశాలను బట్టి కలెక్టర్ గారు ఆ చొరవ తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఎనుమాంల వ్యవసాయ మార్కెట్ కి భారీగా తరలివచ్చిన మిర్చి బస్తాలు. మిర్చి సీజన్ కావడంతో రైతులు తాము పండించిన మిర్చిని విక్రయించేందుకు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కి భారీగా తరలివచ్చారు. బుధవారం క్వింటా తేజ మిర్చి ధర 20,200 రూపాయలు పలికిందని గ్రేడ్ 2 అధికారి బియాభాని తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయని, అంతర్జాతీయ మార్కెట్లో మిర్చి ధరలు హెచ్చుతగ్గులు ఉండటం వల్ల మిర్చికి ఈ ధరలు పలికాయని తెలియజేశారు. రైతులు పండించిన మిర్చి సరైన నాణ్యతతో పదును లేకుండా మార్కెట్కి తీసుకురావాలని, అలాగైతే రైతులకు సరైన గిట్టుబాటు ధర లభిస్తుందని గ్రేడ్ 2 అధికారి బియాభాని తెలియజేశారు. తేజ లోయెస్ట్ రేటు అంటే 14,000, మోడల్ వచ్చేసి 19,038 రూపాయలు రావడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కూడా పోల్చుకుంటే ఇదే 60,729 క్వింటాల్స్ రావడం జరిగింది. దాని రేటు ఏంటంటే లాస్ట్ ఇయర్ 20,550, లోయెస్ట్ 14,000, మోడల్కి వచ్చేసి 17,625,
గత సంవత్సరం నుండి పోల్చుకుంటే ఈ సంవత్సరమే మిర్చి ధరలు నిలకడగా ఉండి లాస్ట్ ఇయర్ కంటే కూడా ఎక్కువగానే ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. మళ్ళీ దేశీ అనే 4 రకాలుగా వస్తుంది ప్రస్తుతానికి. దీన్ని ముఖ్యంగా రైతు సోదరులకు కూడా మనం తెలియపరచడం వ్యవసాయ మార్కెట్ కమిటీ మీ ద్వారా ఏంటంటే, ఎప్పుడు కూడా మార్కెట్కు మిర్చి తెచ్చినప్పుడు మంచిగా పూర్తిగా పచ్చి కాకుండా ఆరబెట్టుకొని మంచిగా ఎండినటువంటి మిర్చి తీసుకొస్తే మార్కెట్ యార్డుకు అటు దానికి ధర కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. ముఖ్యంగా రైతు సోదరులకు మీ తరఫున కమిటీ తరఫున అందరికి ధన్యవాదాలు. తన రాజకీయ జీవితంలో వ్యాపార రంగంలో ఎన్నో ఒడిదడుగులను అనుసరించి ఇచ్చిన గడువులోగా ప్రభుత్వానికి జీఎస్టీ పన్ను చెల్లిస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం హంటర్ రోడ్లోని ఐసీఐ బ్రాంచ్ కార్యాలయంలో ది రోల్ ఆఫ్ జీఎస్టీ ఇన్ షేపింగ్ బిజినెస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా వస్తు సేవా పన్నుల కమిషనర్ ఆర్కే రామన్ ఐఆర్ఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇన్కమ్ అండ్ జీఎస్టీ సకాలంలో చెల్లించి వ్యాపార వాణిజ్య రంగాల్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా గడువులోపే పన్ను చెల్లించే ప్రక్రియను ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆయన అన్నారు. గతంలో చెల్లించి వర్తమానంలో విస్మరిస్తే అది పూర్తిగా విరుద్ధమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా సకాలంలో పన్ను చెల్లిస్తే అపరాధ రుసుమును తొలగిపోతుందని, వడ్డీలు అదనపు వడ్డీల నుండి విముక్తి కలుగుతుందని అన్నారు. కమిషనర్ ఆర్కే రామన్ మాట్లాడుతూ వర్తక వాణిజ్య రంగాలకు సంబంధించి సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సు ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని అన్నారు. ప్రధానంగా లావాదేవీలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయని, వాటిని నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. పెట్టుబడి విధానంలో ఆదాయం నిష్పత్తులను సమకాలీన పద్ధతులను అనుసరించి వాటిని దాఖలు చేయాలని సూచించారు. వర్తక వాణిజ్య రంగాలలో పన్ను చెల్లింపు విధానాలను పాటించి నిర్ణీత గడువులోపు చెల్లించి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ డిప్యూటీ కమిషనర్ మధుకర్ రెడ్డి, జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ హనుమకొండ హరిప్రసాద్, చైర్మన్ ఆఫ్ జీఎస్టీ అండ్ కస్టమ్స్ కమిటీ ఎఫ్టీసీసీ ఐ మహమ్మద్ ఇర్షాద్ అమీద్, ఐసీఐ బ్రాంచ్ వైస్ చైర్మన్ భగవాన్ దాస్ ముండాడా, సెక్రటరీ పూజారి సత్యనారాయణ, వ్యాపార వాణిజ్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఏది కూడా అటెండ్ కాకపోయినా ఆన్ టైంలో 15 days బిఫోర్కి వెళ్ళి బ్రదర్ని కానివ్వండి, ఇంట్లో ఉన్న పిఎల్ని కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, దీని మీద శ్రద్ధ డిసిప్లిన్గా ఉండటానికి ఒక ఫైలింగ్ కానీ ఏది కానీ ఏ రోజు కూడా ట్యాక్స్ దానికి ఫైన్ పడేదాకా తీసుకురాకుండా మాత్రం జీవితంలో మెదగగలిగాను. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా అదే చూశాను నేను. మెసేజ్ వచ్చేది జిఎస్టీ జస్ట్ హాఫ్ అన్ అవర్ కాలేదు, చూపిస్తున్నాను, డైలీ వస్తుంటుంది. కట్టినట్టయితే ఇగ్నోర్ చేయండి అని చెప్పి కూడా. సో ఏదేదేమైనా జిఎస్టీ ద్వారా ట్యాక్స్ ద్వారా మనం పేమెంట్ ఇచ్చేసిన వల్ల దానికి గౌరవం దానికే దక్కుతుంది తప్ప ఎప్పుడు కూడా దానికి కానీ 100 సార్లు కట్టి ఒక్కసారి మాత్రం ఇదైనా కానీ దాన్ని ఈ 100 సార్లు కట్టింది కూడా జీరోలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని తెలిసి ప్రతిసారి జాగ్రత్త పడుతూ ఉండేది. సరే ఏదైనా ఇంతమందిని కలవటం నిజంగా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఈ సబ్జెక్ట్ మీద ఒక 1 hour 2 hours కేటాయించి అసలు ఏంటిది ఉద్దేశం ఏంటిది అనే దాని మీద కూడా కొద్దిగా తెలుసుకుందామనే ఆలోచన కూడా వచ్చినాను. సో అందరికీ కృతజ్ఞతలు చెప్తాను. By Telangana Federation of Telangana Chamber and Commerce and Industries and jointly by the Chartered Accountants Association. This is a very good organized program where we have discussed a lot of issues, the problems, issues faced by the trade and industry, some issues which have been within the jurisdiction of the local tax administration that will be definitely resolved by the local authorities. There are, of course, some issues raised by the trade and industry which are of policy in nature. So that will be forwarded to the appropriate authority to consider and give relief to the trade and industry as and when it is felt required. So most of the members or delegates from trade and industry as well as from Chartered Accountants Association, they attended this seminar
It is very overwhelming response we got here, and I hope that this kind of seminars should be organized in future also to extend the hand holding to our members of trade and industry to listen to their genuine problems, to resolve, address those issues which are required to be addressed. I wish all this very success to the organizers and to the trade and the industry also. Thank you. Thank you very much. హనంకొండలోని కాజీపేటలో 2.5 కోట్లతో నూతనంగా నిర్మించిన రైల్వే హాస్పిటల్ భవనాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ప్రారంభించారు. అనంతరం కాజీపేటలో రైల్వే పరంగా చేపడుతున్న అభివృద్ధి పనులపై రైల్వే అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. अभी कोई सूचना नहीं है. There is no information as of now, and this station, as you know, that is going to be redeveloped, the Kazipet station, and we are spending around 20 crores rupees to improve the facade, various facilities like waiting rooms and AC waiting hall, and 12-meter wide FOB will be coming up very soon. So this station will look like a airport. You all should be proud of that. The cover over platform will be extended. The length is being extended. The cover over platform will be provided. Lifts, escalators will be provided. So it will be like an airport. So you should be proud of your station. Sir, this hospital still they are. See, the name does not matter. Okay, upgraded. Upgraded, and you should be, or people should be concerned about the facilities available. Whether we call it polyclinic or hospital, the facilities matter. What specialty? We have about 5,000 plus retired employees who are in the range of 60 to 80, 85 years, and at that age people need that eye treatment basically, and BP and sugar. So BP sugar is not an issue, that was earlier also being that, but now for the eye surgery, there is ophthalmologist, and along with that OT and the surgery equipment that has been created here now. So there need not go anywhere else. Those people can be operated here itself. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ వారు రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ 2024 పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి 800 మంది విద్యార్థులు హాజరైనారు. హన్మకొండ జిల్లా నుంచి హన్మకొండ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ విద్యార్థిని బండారి శాన్వి మోహన్ కి 36 కేజీలు పాయింట్ విభాగంలో బంగారు పతకం మరియు లైట్ కాంటాక్ట్ ఫైట్ విభాగంలో వెండి పతకం సాధించారు. ఈ క్రీడాకారిణి తెలంగాణ వాక్కు కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ శ్రీ రామాంజనేయులు, సెక్రటరీ ఎం మహిపాల్, ట్రెజరర్ పి శ్రీనివాస్ మరియు హనుమకొండ కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ బండారి సంతోష్, సెక్రటరీ ఎస్ తిరుపతి, కిక్ బాక్సింగ్ అకాడమీ కోర్సులు సిహెచ్ సుప్రియ, దినేష్, తేజ, గణేష్, దేవదాస్, వైష్ణవి, రణదీప్, వెంకటేష్, కరుణాకర్లు అభినందించారు. వచ్చే నెలలో జరగబోయే అగ్రంపాట్ సమ్మక్క సార్లమ్మ జాతరల ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ పరిశీలించారు. బుధవారం ఉదయం అగ్రంపాట్ సమ్మక్క సార్లమ్మ గద్దెల వద్దకు చేరుకున్న వరంగల్ పోలీస్ కమిషనర్ను ఆలయ అధికారులు, పూజారులు ఘన స్వాగతం పలుకగా ఇరువురి అమ్మవార్లు గద్దెల వద్ద పోలీస్ కమిషనర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతరకు సంబంధించి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పరిశీలించడంతో పాటు వాహన పార్కింగ్, క్యూ లైన్లు, పోలీస్ సిబ్బంది వసతులకు కంట్రోల్ రూమ్ ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదులు అందజేసే ఫిర్యాదులపై స్టేషన్ అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా రిసెప్షన్, కమాండ్ కంట్రోల్ రూమ్, అలాగే స్టేషన్లోని వివిధ విభాగాల్లో అధికారులు, సిబ్బంది పనితీరును పోలీస్ కమిషనర్ ఆరా తీయడంతో పాటు పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో ట్రైనీ ఐపీఎస్ శుభం నాగ్, ఆత్మకూర్ ఇన్స్పెక్టర్ రవిరాజ్, ఎంఆర్ఓ జగన్మోహన్, ఈఓ శేషగిరి, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.